వెల్కమ్ టు పురా లోకల్. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది అంతా ఇంత కాదు. ఆ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూశారు. సినిమా అందరి సంబరాల మధ్య రిలీజ్ అయింది. కానీ ఒక్కరోజు రిలీజ్‌కు ముందు ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా 70 ఎంఎంకి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ ఒక మహిళ చనిపోయింది. రేవతి 39 సంవత్సరాల మహిళ చనిపోయింది. ఆమె కొడుకు కూడా అస్వస్థకు గురయ్యాడు. అతను ఇప్పుడు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌లో ఉన్నాడు. మరి ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తే అల్లు అర్జున్ వస్తున్నాననే సమాచారం థియేటర్ వాళ్ళకి ఇవ్వలేదు. థియేటర్ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళకి చెప్పలేదు అని పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఆ థియేటర్ యజమాని, థియేటర్ సిబ్బంది ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు చెంచల్గూడ జైలుకి. తర్వాత అల్లు అర్జున్ పైన కూడా కేసు పెట్టారు. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు. మధ్యాహ్నం పూట అతని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ని అక్కడి నుంచి నేరుగా చికటపల్లి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్ట్, అక్కడి నుంచి మళ్ళీ చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. కానీ అసలు ట్విస్ట్ అక్కడ మొదలైంది సాయంత్రం. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకి వెళ్ళిపోయాక ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. మరి ఆ బెయిల్ ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. అసలు ఎవరు ఆ టైంలో అంత టిపికల్ సిచ్యువేషన్, అంత టఫ్ సిచ్యువేషన్లో బెయిల్ తెచ్చిన అతను ఎవరు అంటే నిరంజన్ రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎవరు? ఇప్పుడు అందరిలో అదే ప్రశ్న. అసలు ఆయన ఎవరు? ఆ టిపికల్ సిచ్యువేషన్లో కూడా బెయిల్ తెప్పించాడంటే అల్లు అర్జున్కి బెయిల్ ఎలా వచ్చింది? అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎవరు? అందరిలో ఇదే థాట్ ఇప్పుడు అందరిలో వస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి మా కో రిపోర్టర్ కమ్ యాంకర్ యోగి ఉన్నారు. యోగి, చెప్పండి, అసలు నిరంజన్ రెడ్డి ఎవరు? ఆ టఫ్ సిచ్యువేషన్లో బెయిల్ ఎలా వచ్చింది? నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం వైఎస్ జగన్ గారి పార్టీకి సంబంధించి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్గా పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్గా పనిచేస్తున్నారు. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ ఎంపీ. దాంతోపాటు ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్గా కూడా ఉన్నారు. చాలా కీలకమైన కేసు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసును కూడా ఆయన గతంలో డీల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మనందరికి తెలుసు, దాదాపు 15 నెలల పాటు జైల్లో ఉండొచ్చారు అక్రమాస్తుల కేసులో. అలాంటి ఒక కీలకమైన కేసును కూడా మలుపు తిప్పి జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఆ కేసు వాదించిన వ్యక్తే నిరంజన్ రెడ్డి. చాలా సీనియర్ కౌన్సిల్ ఈయన వాదిస్తే కేసు ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పుకుంటారు. ఇదే ప్రచారంలో ఉంది దేశమంతా కూడా. అంత గొప్ప వ్యక్తి ఈయన. మరి అసలు రిమాండ్ విధించాక 14 రోజుల రిమాండ్ విధించాక అంత క్విక్ టైంలో ఎలా వచ్చింది బెయిల్? అంటే వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి? కేసు జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు మీద అదే రోజు ఏదైతే 4th నైట్ 9:30కి ప్రీమియర్ షో పడింది, అది చూడటానికి అల్లు అర్జున్ సడన్గా వచ్చేసారు. అప్పుడు పబ్లిక్ని క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయాం. తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆవిడ కొడుకు కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డిసెంబర్ 5న ఎఫ్ఐఆర్ నమోదైంది. అది కొత్తగా వచ్చిన చట్టాలు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటాము. తర్వాత సెక్షన్ 118 సబ్ సెక్షన్ 1 అంటారు. నెక్స్ట్ రీడ్ విత్ 35 అంటారు. అది అంటే ఇదంతా కూడా ఓవరాల్గా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి చావుకు కారణమవడం అనేది ఈ సెక్షన్ యొక్క అర్థం. కానీ అర్థం అంటే ఇప్పుడు బెయిల్ అంత క్విక్ టైంలో ఎలా వచ్చింది అంటే దీని అర్థం ఇది. అయితే దీనికి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్లో నియర్ బైలో ఉన్న జ్యూరిస్డిక్షన్ నాంపల్లి కోర్టు వస్తుంది. నాంపల్లి జిల్లా కోర్టుకి తీసుకెళ్లి అక్కడ అల్లు అర్జున్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఒక అడ్వకేట్ వాదిస్తారు, అల్లు అర్జున్ తరపున ఒక అడ్వకేట్ వాదిస్తారు. వాదించిన తర్వాత ఈ కేసులో గవర్నమెంట్దే రైట్ ఉన్నది, అల్లు అర్జున్ తరపు వాదన రాంగ్ ఉన్నదనే ఉద్దేశంతో ఆ ప్రైమా ఫేసి అంటారు, అంటే ప్రైమరీగా దొరికిన ఆధారాలుగా పట్టుకొని దాని ద్వారా ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఇది ఒకవైపు ఉంటే ఈ జిల్లా కోర్టుతోని సంబంధం లేకుండా హైకోర్టులో ప్రతి ఒక్క వ్యక్తికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి ఆయనకున్న హక్కులని యూజ్ చేసుకోవడంలో భాగంగా హైకోర్టులో ఆయన ఒక క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. అసలు ఈ కేసుకి
ఈ కేసులో చనిపోయిన మహిళ మృతికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను దురుద్దేశంతోనే ఈ కేసులోకి లాగుతున్నారనే ఉద్దేశంతో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ కూడా లంచ్ టైంలో వేశారు. దాన్ని లంచ్ మోషన్ అంటాం. ఈ లంచ్ మోషన్లో వేసిన ఈ క్వాష్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా వాడివేడిగా ఈవినింగ్ వరకు నడిచాయి. నడిచినప్పుడు ఈ గవర్నమెంట్ తరపున చెప్పిన జీపీ కావచ్చు, గవర్నమెంట్ లీడర్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ తరపున మనం ఇందాక చెప్పుకునే నిరంజన్ రెడ్డి గారు కావచ్చు. నిరంజన్ రెడ్డి గారు కూడా ఈరోజు వర్చువల్ గా అటెండ్ అయ్యారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ అంతా వర్చువల్ గా కూడా నడుస్తుంది, మనకంతా లైవ్ గానే వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ అన్ని లైవ్ గానే వస్తున్నాయి. ఇట్లా వర్చువల్ గా నిరంజన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత ఆయన కొన్ని కేసులు రిఫరెన్స్ చూపించారు. అంటే ఈ నాంపల్లి కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు. ఏ కేసులు గతంలో చూసుకుంటే అర్నబ్ గోస్వామి, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అట్లా షారూక్ ఖాన్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ అని. అంటే షారూక్ ఖాన్ విషయం చెప్పండి, అసలు ఏం జరిగింది? షారూక్ ఖాన్ కూడా ఆయన ఒక సినిమా రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ఒక ఏరియాకి వెళ్ళాడు, ఉత్తరప్రదేశ్ లో ఒక రైల్వే స్టేషన్ నియర్ బై లో. వెళ్తే అక్కడ కూడా షారూక్ ఖాన్ చూడడానికి అభిమానులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి కారణం షారూక్ ఖాన్ అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అది కోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత షారూక్ ఖాన్ కి అతను ఏం మిస్టేక్ లేదు అని చెప్పి ఆయనకు ఒక క్లీన్ చిట్ ఇచ్చేసి ఆ కేసు అక్కడితో కొట్టేశారు. సో దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ గా చూపించి ఈరోజు అల్లు అర్జున్ ఈ కేసులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆయనకి ఇంటెన్షన్ కూడా లేదు. అంటే మనకి బిఎన్ఎస్ సెక్షన్ 105 లో ఏముంటదంటే ఇంటెన్షనల్లీ అని అక్కడ మెన్షన్ చేసి ఉంటది. మరి కాదు, పొద్దున చూసుకుంటే 105 నాన్ బెయిలబుల్ సెక్షన్ 105 నాన్ బెయిలబుల్ సెక్షన్ మీద కేసు బుక్ చేశారు, అంటే బెయిల్ రాదు అన్నారు. మరి అట్లా నాన్ బెయిలబుల్ సెక్షన్ 105 అనేది నాన్ బెయిలబుల్ కేసు, మరి కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అక్కడ, నాన్ బెయిలబుల్ కేసే. దానికి 5 నుండి 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుంది. మరి ఎట్లా వచ్చింది మరి? కాకపోతే కేసులో ఆర్గ్యుమెంట్ అనేది ఫ్యాక్ట్స్ ని బట్టి ఉంటది. అంటే అసలు ఫ్యాక్ట్ ఏంటి, ఆరోపణ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అని చెప్పి ఒక చర్చ జరిగినప్పుడు ఆ ఫ్యాక్ట్స్ ని క్రాస్ చెక్ చేసిన తర్వాతనే హైకోర్టు జస్టిస్ గారు మనకి ఈ ఇంటీరియం బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఏముంటాయంటే ఆర్గ్యుమెంట్స్ లో ఇటు గవర్నమెంట్ ప్లీడర్ ఏమో అల్లు అర్జున్దే తప్పు, సినిమా థియేటర్ వాళ్ళదే తప్పు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అందుకే గవర్నమెంట్ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయాము, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందని వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు. అల్లు అర్జున్ తరపున అడ్వకేట్స్ అందరూ కూడా మేము 2వ తారీఖునే, అంటే సినిమా థియేటర్ ఓనర్స్ 2వ తారీఖునే December 4th నైట్ 9:30 నుంచి నెక్స్ట్ డే 5th అట్లా కంటిన్యూగా మాకు షోస్ ఉన్నాయి. ఈ రిలీజ్ సినిమా కాబట్టి ఈ షోకి భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ గా ఒక అఫీషియల్ లెటర్ ఇచ్చారు. దానికి పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు, సెక్యూరిటీ ఇస్తామని చెప్పి. కాకపోతే అల్లు అర్జున్ అక్కడికి వస్తా అన్న విషయాన్ని అందులో మెన్షన్ చేయలేదు. అల్లు అర్జున్ గారు అప్పటికప్పుడు వచ్చారు. ఆయన సరే, మరి ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు 4 వారాల వరకు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, అల్లు అర్జున్ బయటకు వచ్చేస్తాడు. మరి 4 వారాల తర్వాత ఆయన మళ్ళీ జైలుకి వెళ్తాడా, లేకపోతే ఇప్పుడు ఎప్పటిలాగానే బయటనే ఉంటాడా? మొత్తం ఇప్పుడు 4 వారాల పాటు ఇచ్చిన బెయిల్ అనేది కూడా ఇంటీరియం బెయిల్, అది మధ్యంతర బెయిల్ అంటాం దాన్ని. అంటే అది పర్మనెంట్ బెయిల్ అని కాదు, బెయిల్ అనేది ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే. ఉన్న ఫలంగా ఈ సెక్షన్లని ఆ నటుడు అల్లు అర్జున్కి ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు అందని ఈ ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ప్రకారం ఉన్న విట్నెస్ ప్రకారం ఇమ్మీడియట్ గా ఆయన్ని 14 రోజులు రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న రిలీఫ్ లాగా ఈ 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చారు తప్పితే పర్మనెంట్ అవ్వదు ఇది. అంటే ఇప్పుడు ఈ 4 వారాలు తను విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా, ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఉండాలా? అంటే ఒక బెయిల్ ఇచ్చేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషనల్ బెయిల్స్ ఉంటాయి. ఈ బన్నీకి అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి కండిషనల్ బెయిల్లో ఒక 50,000 రూపీస్ పర్సనల్ బాండ్ అని అంటారు. అంటే పర్సనల్ గా ఆయన ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను 50,000 ఇక్కడ జమ చేస్తూ నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఇచ్చిన ఈ 4 వారాల మధ్యంతర బెయిల్తోని నేను బయట స్వేచ్ఛగా తిరుగుతూ మీ విచారణకి కూడా నేను సహకరిస్తాను,
ఇందులో ఒకవేళ నాది తప్పు ఉంటే భవిష్యత్తులో మీరు నా మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అన్న ఉద్దేశం వచ్చేలాగానే పర్సనల్ బాండ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన విదేశాలకు వెళ్ళొచ్చా వెళ్ళరాదా అది చెప్పండి. వెళ్ళడానికి అవకాశం లేదు. అదంతా కూడా ఈ ఇంటిరం బెయిల్లోనే అదంతా మెన్షన్ చేసి ఉంటది. సిటీ వదిలి వెళ్ళాలా వద్దా, దేశం వదిలి వెళ్ళాలా వద్దా. ఎందుకంటే మామూలుగా అగ్రనటులు అందరూ న్యూ ఇయర్ వేడుకలకు విదేశాలకు వెళ్తుంటారు, అది అందరికి తెలిసిన విషయమే. నటులు సెలబ్రిటీలు అని అంటే ఒక కేసులో ఉన్నప్పుడు అందరూ సమానమే. సాధారణ పౌరుడికి ఏది వర్తిస్తుందో ప్రధానమంత్రికి అదే వర్తిస్తుంది, ఒక అగ్ర నటుడికి అదే వర్తిస్తుంది. సో ఆయన పర్సనల్ సెలబ్రేషన్స్ కి దీనికి సంబంధం లేదు. చివరిగా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిరంజన్ రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, ఈయన వైసీపీ ఎంపీ, ముఖ్యంగా రాజ్యసభ ఎంపీ. సో ఆయన వైసీపీ కాబట్టి ఈయన వైసీపీకి కూడా ప్రచారం చేశాడు ఎలక్షన్స్ టైంలో. ఎవరు? అల్లు అర్జున్. సో మరి ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళే మళ్ళీ సేవ్ చేశారని అనుకోవచ్చా? ఎట్లా, ఏ విధంగా ఇది రాజకీయంగా చూడొచ్చా, లేకపోతే ఈయన ఒక అడ్వకేట్ జాబ్ చేశాడు అనుకోవచ్చా నిరంజన్ రెడ్డి? అంటే ఏ అడ్వకేట్ అయినా ఒక పొలిటికల్ పార్టీతోని అఫిలియేట్ అయ్యి పని చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే వృత్తి ధర్మం అనేది ఒకటి ఉంటది. నల్లకోట వేసుకొని కోర్టుకు వచ్చాడంటే ఆయన పని చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు తప్పితే దీని ఒక పార్టీ చూడాల్సిన అవసరం లేదు. లేదంటే భారీ మొత్తంలో ఫీజు తీసుకున్నాడు కాబట్టి కేసు వాదించాడు, అలాంటిది ఏమి ఉండదు. అడ్వకేసీ అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో వృత్తి ధర్మంతోనే వృత్తి నిబద్ధతతోనే పనిచేస్తారు తప్పితే ఇక్కడ వైసీపీకి ప్రచారం చేస్తాడు అందుకే వైసీపీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారని అయితే లేదు, అంతేగా? అలాంటి ఉద్దేశం ఏమి ఉండదు. అడ్వకేసీకి వచ్చే వరకే అది ఒక ప్రొఫెషన్ అవుతుంది తప్పితే రాజకీయాల ఇంటర్వెన్షన్ అనేది అవసరం ఉండదు. ఓకే. సో ఇలాంటి విషయంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు అనమాట, బెయిల్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే 15 నెలలు జైల్లో గడిపొచ్చిన జగన్మోహన్ రెడ్డిని బయటికి తీసుకురావడానికి ఎంతో మంది అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరికీ దొరకని అవకాశం, అంటే వాళ్ళందరూ కూడా బెయిల్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని బయటికి తీసుకురావడానికి దొరికిన అవకాశము నిరంజన్ రెడ్డి యొక్క ఆయన టాలెంట్ తోని, ఆయనకి ఉన్న ఈ అనుభవంతో బయటికి తీసుకొచ్చాడు. సో మరి ఇది అల్లు అర్జున్ బెయిల్ ఎందుకు వచ్చిందంటే, అల్లు అర్జున్కి బెయిల్, నిరంజన్ రెడ్డి తన వృత్తినిత్యా అతను లాయర్ కాబట్టి ఆయన వృత్తి మాత్రమే చేశాడు. గతంలో చూసుకుంటే ఎవరు వైఎస్ జగన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఎవరి ద్వారా ఎవరు ఇప్పించలేని బెయిల్ ఆయన ఇప్పించాడు. సేమ్ ఇప్పుడు కూడా కొద్ది క్షణాల్లో రిమాండ్ విధించినాక కూడా తర్వాత మళ్ళీ వాదోపవాదనలు గట్టిగా చేసి ఒక యాక్టర్ అయినంత మాత్రాన ఆయనకు 14 రోజుల రిమాండ్ ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దీంట్లో అంటే ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ జరగాలి దీని మీద, ఈ విషయం మీద అని నిరంజన్ రెడ్డి గట్టిగా వాదనలు వినిపించి, ముఖ్యంగా షారూఖ్ ఖాన్, ఉత్తరప్రదేశ్లో షారూఖ్ ఖాన్ వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి చనిపోతే తర్వాత షారూఖ్ ఖాన్కి ఎలా అయితే బెయిల్ వచ్చిందో అది ప్రస్తావిస్తూ, దాంతోపాటు అర్నబ్ గోస్వామి, సల్మాన్ ఖాన్ విషయాలు, వాళ్ళ కేసుల విషయాలు ప్రస్తావించి అల్లు అర్జున్కి బెయిల్ అయితే ఇప్పించడం జరిగింది అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. సో ఇది అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.